గల్ఫ్ కంట్రీలో గాని, ఫారిన్ కంట్రీలో గాని చికెన్, మటన్, బీఫ్ అన్ని రకాల మాంసాలు అలా ప్యాక్ చేసి అమ్ముతారు. అలా ఫ్రెష్‌గా ఉంటాయి. మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. 100 గ్రాముల కాడ్నుంచి ఎంతైనా వాళ్ళిస్తారు. ఫ్రెష్ మటన్, చికెన్, బీఫ్ అన్నీ దొరుకుతాయి. చేప ముక్కలు కట్ జేసేసి, ఉప్పు, కారం పెట్టేసి అలా ప్యాక్ చేసి వండేస్తారు. మనకు కావాల్సిన కిలోసు, మనకు కావాల్సిన క్వాలిటీ తీసుకొని మనం పట్టుకొని వెళ్ళొచ్చు. ఫ్రెష్ ఫిష్ మనకు కావాల్సినవి ఎన్ని కిలోలు కావాలో అన్నీ తీసుకొని వాళ్ళ చేత క్లీన్ చేసుకొని మనం పట్టుకొని వెళ్ళవచ్చు. రొయ్యలు మనంత ఫ్రెష్‌గా ఉండవు. పర్వాలేదు కొంచెం బెటర్‌గానే ఉంటాయి. టూనా ఫిష్‌ని పట్టుకొచ్చి ముక్కలు ముక్కలుగా కట్ జేసి, అలాగే ఎన్ని కిలోలు కావాలితే అన్ని కిలోలు అమ్ముతూ ఉంటారు. జడ్వాయ్, బొచ్చు, శీలావతి, దొందులు, పిత్తపరుగులు ఇంకా చాలా రకాలున్నాయి అబ్బా! ప్యూర్ ఆవు నెయ్యి ఒక బాటిల్ వచ్చేసి కిలో 7 రియల్ ఉంటది. మన డబ్బుల దగ్గరగా 1500 ఉంటది. అది ఆలివ్ ఆయిలు ఒరిజినల్. గల్ఫ్ కంట్రీలో ప్యూర్‌గా దొరికే 2 వస్తువులబ్బా! ఒకటి బంగారం, 2 డబ్బు. తదమతంతా ఫ్రిడ్జ్ ఐటెమ్ ఎక్కువ దొరుకుతది మనకి. అలాగని ఫారెన్ దేశాలను గాని, గల్ఫ్ దేశాలను గాని నేను తక్కువ చేయట్లేదు. ఎందుకో తెలుసా? చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ఏదో రకంగా పని దొరుకుతుంది. చిన్నా చితకా కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీతో ఆనందంగా బతుకుతున్నారు. ఈ ఫారిన్ కంట్రీస్‌కి, అరబ్ దేశాలకు సలాం చెప్పాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ పెట్టండబ్బా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.